నమస్తే అస్సలాము అలైకుం సశ్రీయాకాల్ ప్రైడ్ సలాట్. అసలు ఏ సమాజంలో బతుకుతున్నాం, అసలు ఏం చేస్తున్నాం అర్థమవుతుందా? తెలంగాణ ప్రజలకు చిన్న చిన్న పిల్లలను ఇష్టపెడతలేదు. మనుషులకు పుట్టినామా, గాడిదలకు పుట్టినామా, దేవులకు పుట్టినామా అది ఆలోచించుకోవాలా. ఇంకో ఈ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే ప్రతిసారి ఇట్లా పేపర్లు వస్తున్నది, కొడుకులు మళ్ళీ 40 రోజులలో బెయిల్ తీసుకుంటున్నారు, 6 నెలల బెయిల్ తీసుకుంటున్నారు, బయటికి తిరుగుతున్నారు. ఇటువంటి నా కొడుకులను సిగ్నల్లా కాడ ఉదేసేయాలి, లేకపోతే వాళ్ళతో కొట్టి చంపాలి. ఇటువంటి చట్టాలు మన తెలంగాణలో అమలు అయితే ఆడపిల్లకు ఇట్లా కన్నెత్తి చూడాలన్నా కానీ భయపడతారు. ఏముందంటే రేపు పైసా ఎక్కువైపోయింది ప్రజలకు. భూములు అమ్ముకున్న పైసలు, లేకపోతే వాడిని వీని ముంచిన పైసలు, ఈ పైసలలో మస్తు మందు తాగి మందు కూడా విడిగా అమ్ముతున్నారు. ఈ మందు అసలు ఇంతకు ముందు ఏదైనా షాప్కి పోతే కిరాణం షాప్లో కిరాణా మీద వస్తుండే. బట్ ఇప్పుడు ఊర్లో ఎట్లా అయిపోయిందంటే వల్ల కాడలు అయిపోయినాయి. ఏ ఊరికి పోయినా మందు మందు మందు. రాత్రి 2 బజే గోళీ దొరకదు కానీ మందు దొరుకుతుంది. అటువంటి సమాజంలో బతుకుతున్నాం. సో దీన్ని రేవంత్ రెడ్డి సర్కార్కి చెప్తున్నా. సార్ నమస్తే సార్. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని కాని పనులు మీ ప్రభుత్వంలో అవుతుంది. హైడ్రా అని చెప్పేసి మొత్తం కబ్జా భూములను మొత్తం కబ్జా పెద్ద పెద్దోళ్ళను కూడా ఇష్టపెట్టలేమేదు. కానీ ఇటువంటి చీడ పురుగులను సమాజం నుంచి ఎలగొట్టేసేయండి. ఎవడైనా చిన్నపిల్లలపై దాడులు చేస్తే, ఎవరైనా మద్యం కూడా పర్మిషన్ లేకుండా అంతే కిరాణం షాప్లలో అసంటి వాళ్ళకి మొత్తం టైట్ చేయండి. ఎందుకంటే మొత్తం ఈ సమాజం ఖరాబ్ అయ్యేది మందుతోని. మందు ఎట్లా అంటే మనిషి తాగినాక మంచిగా ఆడాడు, హీనంగా తయారైపోతాడు. సో ఈ మందుని కూడా అరికట్టాలి. వాళ్ళు వచ్చేసి ఇటువంటి లైంగిక దాడులను కూడా అరికట్టాలి. చట్టాలు ట్రై చేయండి సార్. జై తెలంగాణ, జై కాంగ్రెస్.